వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆక్వా రైతుల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. అమలాపురం హై స్కూల్ సెంటర్ వద్ద జరిగిన ఈ నిరసనలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిల్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు ఖర్చులు విపరీతంగా పెరగడంతో పాటు గిట్టుబాటు ధరలు లభించకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ముఖ్యంగా యూనిట్కు 1.50 పైసలకే విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని అన్నారు. అలాగే మేత ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమవడంతో టన్నుకు సుమారు 10,000 వరకు అదనపు భారం పడుతోందని చెప్పారు. అదేవిధంగా సిండికేట్ల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, దీనివల్ల సాగు ఖర్చులు పెరిగి రొయ్యల ధరలు తగ్గడంతో రైతులకు నష్టాలు వస్తున్నాయని జగ్గిరెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రైతులకు అండగా ఉన్న ఏపీఎస్డీఏ వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఆందోళన అనంతరం నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి ఆక్వా రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర కార్యదర్శి ఒంటెత్తు వెంకన్ననాయుడు, జిల్లా వైసీపీ నేతలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులకు అండగా జగన్ అనేటువంటి కార్యక్రమాలు తీసుకుని ఏదైతే ఆక్వా కంపెనీలతో కూటమి ప్రభుత్వం చేతులు కలిపి మరి ఫీడ్ రేట్లని అమాంతం 8,000 నుంచి 10,000కి పెంచేటువంటి కార్యక్రమాన్ని నిరసిస్తూ మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో మరి ఏదైతే మరి మొక్కజొన్న 2,400 మద్దతు ధర ఉండగా కేవలం దానికి 1,400, 1,600 మాత్రమే ఇచ్చి రైతుల నోట్లో కూటమి ప్రభుత్వం మట్టి కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని కూడా నిరసిస్తూ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మూడోదిగా ఏదైతే ఈ రోజున మరి ఉన్నటువంటి ధాన్యం బొండాల వెరైటీ ఇక్కడ రైతులు పండించారో ఆ ధాన్యం వెరైటీ మీరు ఇస్తే 5 కిలోలు తగ్గించి మేము తీసుకుంటామని ఈ కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటల్ని నిరసిస్తూ మరి రైతుకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, మరి ఆక్వా రైతుల విషయంలో మరి ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రులు మరి చేసిన నిర్ణయాన్ని మేము తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం అని చెప్పిన తర్వాత మీరు కార్యక్రమం ఎందుకు చేస్తామని చాలామంది అడిగారు. వాస్తవంగా రాత్రిపూట చేతులు కలిపి వారి యొక్క డ్రామాలు, కూటమి ప్రభుత్వం యొక్క డ్రామాలు బయటపడి అనేటువంటి తెలిసి ఈ రోజున మరి ఏదైతే పెంచినటువంటి ధరలో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని చెప్తున్నారు. మేము అడుగుతున్నాం వ్యవసాయ శాఖ మంత్రుల్ని, మీరు వాయిదా వేయడం కాదు, ఏదైతే పెంచిన ధరల్ని తక్షణమే రద్దు చేసి మీ సచ్యతను నిరూపించుకోవాలి. మరి 420 నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులని మేము అడుగుతున్నాం. అలాగే ఆక్వా రైతులు ఈ రోజున మన జీడిపిలో మరి వ్యవసాయ రంగం నుంచి 60% పైన వారి యొక్క కంట్రిబ్యూషన్ ఉంటే మీరు ఆ రోజున ఎన్నికల ముందు కేవలం ఒక యూనిట్ కరెంటు ₹1.5 ఇస్తామని చెప్పి ఈ వాటికి 2 సంవత్సరాలు పూర్తయి కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా మీరు అమలు చేయకుండా రైతును అన్యాయం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన్ని నిలబడి మీ మెళ్ళ వెంచేటువంటి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ తక్షణమే ఆక్వా రైతులకు అండగా మరి ఏదైతే మేమందరం కూడా ఉంటాం, ఆక్వా రైతుల యొక్క ఏదైతే రైతుల యొక్క ఈ యొక్క ఫీడ్ కంపెనీలతో కలిసి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే రేట్లు పెంచారో దాన్ని తక్షణమే మీరు రద్దు చేయాలా, తాత్కాలిక వాయిదా కాదు, రైతుల పక్షాన ఉన్న అడుగుతున్నాం, మీరు రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ధన్యవాదాలు.